let's pack for the first trip of 2026. Hi guys, good morning. Welcome back to my channel, Soni's Diary. Finally trip gonna start. We are so excited actually because we are going. My god, can't believe asalu. I'm so excited. This gonna be girls trip. అది కూడా ఓన్లీ మా ఇద్దరమే ఇండిపెండెంట్ ట్రిప్ డీటెయిల్స్ అని నేను ట్రిప్ వ్లాగ్ లోనే షేర్ చేసుకుంటాను. ఇది ట్రిప్ కన్నా ముందు అనమాట. ఐ గెస్ అందరు నిజమే చెప్తారు, ట్రిప్ కన్నా ముందు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి. నౌ లెట్స్ గో. వి ఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్, పార్లర్ అండ్ ఎక్సెట్రా. సో యా, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లెట్స్ గో. ఫస్ట్ అయితే పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఫర్ ఐబ్రోస్ అండ్ నెయిల్స్ అయితే ఫస్ట్ టైం చేయించుకుంటాను ఫైనల్గా. లెట్స్ గో. ఫస్ట్ టోనీ అండ్ గాయకి వెళ్ళాను. అక్కడ ఐబ్రోస్ అయిపోయినాయి. నెయిల్ ఎక్స్టెన్షన్స్ చేయించుకుందామంటే మెటీరియల్ లేదు అన్నారు. దెన్ ఐ కేమ్ టు వోగ్, అక్కడ ఉంది అన్నారు. దెన్ ఫైనల్గా చేయించుకుందామని ఫిక్స్ అయ్యాను. నేను అనుకుంది ఒకటనమాట, లైక్ ఆంబ్రే డ్యూయల్ షేడ్వి చేయించుకుందాం అనుకున్నాను, బట్ అక్కడ లేవు అవైలబుల్గా అన్నారు. సో ఐ వెంట్ ఫర్ చెర్రీ రెడ్ నెయిల్స్ అనమాట. ఎప్పటి నుంచో నేను ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా చెర్రీ రెడ్ నెయిల్స్ చేయించుకోవాలి ఒకసారి అని అనుకున్నాను. ఫైనల్గా ఐ వెంట్ ఫర్ చెర్రీ రెడ్ నెయిల్స్ అండ్ దిస్ వాజ్ మై ఫస్ట్ నెయిల్ ఎక్స్టెన్షన్స్. చాలా హ్యాపీ ఎక్సైటెడ్గా ఉండే అనమాట. అండ్ నాకు 2 hours పట్టింది 2 hands కి చేయడానికి వాళ్ళకి. ఇట్ వాజ్ సో మచ్ ఫన్ అండ్ ఎక్సైటింగ్. అందుకే టైం కూడా తెలియలేదు అనమాట. చాలా సేపు పట్టింది అనమాట. ఇదన్నీ మనకి స్టెప్ బై స్టెప్ చేయాలి కదా, అన్ని కోటింగ్స్ వేసుకుంటూ. అండ్ ఆల్సో చెర్రీ రెడ్ కలర్ ఫింగర్స్ మీద బాగా కనిపించింది. నేను ఎక్కువ నెయిల్ ఆర్ట్ డిజైన్ ప్రిఫర్ చేయలేదు. ఓన్లీ ఒక 2 fingers కేపించుకున్నాను ఈచ్ హ్యాండ్కి. ఎందుకంటే నాకు పర్టికులర్గా ఈ ట్రిప్కి నెయిల్స్కి ఇంకో ప్లాన్ ఉందనమాట. అదేంటో మీకు ముందు వీడియోస్ తెలుస్తుంది. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ ఉంటే మీకు అన్ని వీడియోస్ వస్తాయి అనమాట. షార్ట్స్లో కూడా ఫుల్ యాక్టివ్ ఉంటా. Back home, my nails done. These are my nails for the trip. Beautiful ఉన్నాయి కదా. So I wanted this color అనమాట ఎన్నో డేస్ నుంచి. And this is my first experience nail extensions and let's see how it goes అనేది. And also my eyebrows done. So yeah, parlor పని అయితే అయిపోయింది. Let's go for shopping now. Trends కి వెళ్దాం అనుకుంటున్నాము. So yeah, let's go. మమ్మల్ని షాపింగ్ చేయించుకోవడానికి ఎవరు చూడండి. హాయ్. దాచుకుంటున్నారు చూడండి, రమ్మంటే రారు. ఎంత మంచి తమ్ముళ్ళు అసలు. అక్కలు షాపింగ్ చేస్తున్నారంటే మా కోసం ఇక ఇలా వస్తారు. మీ ఇంట్లో ఎవరైనా అబ్బాయిలు వస్తారా గైస్ షాపింగ్ చేస్తారంటే చెప్పండి కామెంట్ చేసి. మా ఇంట్లో ఇలా వస్తారు గైస్, ఎప్పుడు పిలిచినా రెడీ ఉంటారు చూడండి కదా. ముందు బిల్లు మార్చిపోయేలా ఉంది కదా, ట్రిప్కి వెళ్ళలేదు ఇంకా. రెడీమేడ్ పానీపూరి జస్ట్ 45 rupees. Till that same evening. Guys, it's time for ప్యాకింగ్ చేస్తుంటే ఫైనల్ గా ఫీల్ వస్తుంది అనమాట. వీఆర్ గోయింగ్ అని చెప్పేసి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. లెట్స్ ప్యాక్ ఫర్ ద ఫస్ట్ ట్రిప్ ఆఫ్ 2026. లెట్స్ గో. సో మీన్ వైల్ ప్యాకింగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఐ వాంట్ షో యూ, ఐ గాట్ దిస్ ఓషన్ ఏవో బ్రాండ్ నుంచి బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట, అమెజాన్ నుంచి. సో మంచి క్వాలిటీ ఉంది. లాస్ట్ టైం నేను మీషో నుంచి తీసుకున్నాను, అంత మంచి క్వాలిటీ రాలేదు. ఈసారి లింక్ కూడా యాడ్ చేస్తాను మీకు.
ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా నౌ ద రియల్ కేయాస్ బిగిన్. ఆల్సో ఎవ్రీ టైమ్ ఏదైనా మనం ట్రావెల్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇట్లా లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఏమేం ప్యాకింగ్ చేసుకోవాలనేది. సో దట్ మనకు కన్ఫ్యూజ్ ఉండదు, ఈజీగా ప్యాక్ చేసుకుంటాం, అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటాం. సో ప్యాకింగ్ లాస్ట్ నైట్ అయిపోయింది, బట్ నేను అలసిపోయాను అనమాట. వీడియో అక్కడికే ఆపేస్తున్నాను. సో ఈరోజు February 2nd అండ్ మేము ట్రిప్కి వెళ్ళేది February 3rd అంటే రేపు అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. మాకు మార్నింగ్ 8 o'clock ఫ్లైట్ ఉందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళేస్తాము. ఇట్ గోనా బి సో కేయాస్ బికాస్ ఇద్దరం గర్ల్స్ వెళ్తున్నాం కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎర్లీ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇది February 3rd అండ్ ఈరోజు మా ఫ్లైట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కాంట్ ఈవెన్ టెల్ యూ, నా ఫేస్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అండ్ టైం వచ్చేసి 3:39 అవుతుంది మార్నింగ్. సో వీ వోకప్ ఎట్ 2:30 అరౌండ్. ఆ టైంకి లేసినాను. అండ్ ఆల్రెడీ ఐ డిడ్ మై బాత్, ఎవ్రీథింగ్, స్కిన్ కేర్ కూడా అయిపోయింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు గెట్ రెడీ విత్ మీ. సో షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ట్రిప్. ఎందుకంటే ఈ ట్రిప్ మొత్తం నేనే ఇండిపెండెంట్గా అన్ని ప్లాన్ చేసుకున్నాను, డే టు డే షెడ్యూల్ చేసుకున్నాను, అన్ని ప్రీ బుకింగ్ చేసుకున్నాను వితౌట్ ఎనీ ట్రావెల్ ఏజెన్సీ. బికాజ్ ఐ డోంట్ వాంట్ గో లైక్ వెళ్ళి ఏదో 2 places చూసి వచ్చినాం అన్నట్టు. అందుకే నేనే పర్టికులర్గా అన్నీ ప్లాన్ చేసుకొని ఇండిపెండెంట్గా ఈ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో లుక్ ఎట్ దిస్ బుక్. మొత్తం ఈ బుక్ అంతా ఐ కాంట్ ఈవెన్ షో యూ నౌ, బట్ ఈ బుక్ అంతా అదే ఉందన్నమాట. ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి, ప్లేసెస్, ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్గా రాసుకొని, ఫేమస్ ప్లేసెస్ అన్నీ సెట్ చేసుకొని, మాకు తగ్గట్టు అన్ని ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసిన అనమాట. సో నాకు సింధుకి ఎవ్రీథింగ్ ఐ ప్లాన్ మై ఓన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ట్రిప్. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్. నాతో పాటు మీరు కూడా మంచిగా వీడియోస్ అన్నీ మీరు కూడా వచ్చినట్టు ఫీల్ అవ్వండి. సో అన్ని దగ్గరికి తీసుకెళ్తాను, అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూపిస్తాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. లెట్స్ గెట్ రెడీ నౌ. సో గెట్ రెడీ విత్ మీ చేసేద్దాం. లెట్స్ గో. గెట్ రెడీ అయ్యాక ఐ విల్ మీట్ యూ. రెడీ గాయ్స్. సో ఫైనల్గా టైం అవుతుంది. వీ హ్యావ్ టు గో ఎయిర్పోర్ట్ నౌ. దిస్ ఇస్ మై ఫేట్ అండ్ దిస్ ఇస్ హర్ ఫేట్. సో చూపిస్తాం మీకు కొద్దిసేపట్లో. అండ్ ఆల్సో గెట్ రెడీ విత్ మీ షూట్ చేసిన షార్ట్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ లెట్స్ గో నౌ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కింద రాగానే ఫస్ట్ అయితే లగేజ్ చెక్ ఇన్ చేసేసినారు. అండ్ పైన ఇప్పుడు బ్యాగేజ్ చెక్ ఇన్ అవుతుంది అనమాట. మొత్తం లోపల ఎలక్ట్రానిక్స్ అవన్నీ చెక్ చేసి గాయ్స్ 7 లోపు చెక్ ఇన్ చేసి లోపలికి వచ్చినాం. ఇప్పుడు బ్యాగేజ్, హ్యాండ్ బ్యాగేజ్ చెక్ ఇన్ అవుతుంది. సో లోపలికి వెళ్ళాక వెళ్ళిచ్చాం. బోర్డింగ్ యాక్చువల్గా మనము 25 minutes ముందే ఉండాలన్నమాట అక్కడ. మేమేంటి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మంచిగా తిరుగుకుంటూ షాప్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అని ఒక షాప్కి వెళ్ళాము. ఎంత క్యూట్గా ఉన్నాయో అంటే థింగ్స్ అక్కడ చాలా ఎస్థెటిక్గా క్యూట్గా ఉన్నాయన్నమాట. బట్ ఎయిర్పోర్ట్లో ఏది తీసుకున్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో చాలా గేట్ నెంబర్స్ ఉంటాయి. మా గేట్ నెంబర్ వచ్చేసి 118 ఉండే. సో మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. వి డిడ్ంట్ రియలైజ్ దట్ టైం అవుతుంది కదా, 25 minutes ముందు ఉండాలి, ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటున్నాము. బట్ యా, టైంకి అయితే రీచ్ అయినాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అదే ఫైనల్ కాల్ అంట బోర్డింగ్ చేయడానికి. ఓ మై గాడ్ అనుకున్నాము అసలు. బస్సులో వెళ్తున్నాం.
ఫ్లైట్. ఉదయపూర్ చాలా టూరిస్టీ ప్లేస్ అనమాట. దాంతోపాటు అక్కడ మ్యారేజెస్ కూడా చాలా జరుగుతాయి, చాలా సెలబ్రిటీస్ కూడా ఉంటారు. అండ్ మేము ఆ రోజు శ్రీలీల వాళ్ళ మదర్ని చూసినాము, మాతో పాటు అదే బోర్డింగ్ బస్లో ఉండే. ఫ్లైట్ అండ్ సో ఎక్సైటెడ్. దీని ఫస్ట్ ఫ్లైట్ అన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది దిగినాక షేర్ చేసుకుంటుంది. సో అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. స్టే ట్యూన్. వి ఆర్ ఫ్లైయింగ్ టు ఉదయపూర్. I'll see you in the next video, guys. Bye. ఇంకా మంచి వీడియో వస్తుంది. See you soon. Do subscribe, stay tuned.